నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్. మనం చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ క్షణాన సరే యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పైతే తెలుస్తుంది. అదిగాక చాలా కీలకమైనటువంటి భేటీలు జరగబోతున్నాయి. అది కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ సొంత మీడియాలో కూడా దాదాపు 24 గంటల నుంచి 36 గంటల్లో మా పైన యుద్ధం జరగబోతుందని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పుకుంటున్నారు. మొత్తాన్ని దీన్ని ఎలా చూడాలి, నిజంగా ఒకవేళ యుద్ధం జరిగితే ఎలా ఉండబోతుంది, ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తుంటే ఏం చెప్తారు? ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది అనే ఒక వాతావరణం అయితే సృష్టించబడింది. దానికి తోడుగా పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి మొన్న స్టేట్మెంట్ ఇస్తూ 24 నుంచి 36 గంటల మధ్యలో ఇండియా దాడి చేస్తుంది అని ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానివల్ల ఇంకొద్దిగా ఉద్రిక్తత ఏర్పడింది. రెండోది, పాకిస్తాన్ వాళ్ళు యథావిధిగా ప్రతిరోజు కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు బోర్డర్ దగ్గర. మూడో అంశం, భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశాలు పెద్ద ఎత్తున 2-3 రోజుల నుంచి రెగ్యులర్ బేసిస్తో జరుగుతున్నాయి, చాలా సీరియస్గా. నాలుగో అంశం, ప్రధానమంత్రి గారు స్పష్టంగా సైన్యాధికారులకి డెసిషన్స్ అన్ని మీరే తీసుకోండి అని పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా కూడా వార్తల్లోకి వచ్చినాయి. వీటన్నిటి మీనింగ్ ఒకసారి డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే వాతావరణం అయితే టెన్షన్గానే ఉంది అన్న భయభ్రాంతులకి పాకిస్తాన్ వాళ్ళు లోనవుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే ఇండియాని ఢీ కొట్టే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి లేవు. ఫస్ట్ పాయింట్. పాకిస్తాన్ ఎకానమీ చూసినట్టయితే చాలా దిగజారిపోయి ఉంది. డెవలప్మెంట్ అనేది లేదు. పూర్తిగా అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒక్కసారి చూసినట్టయితే అధ్వాన పరిస్థితుల్లో ఉంది. సో అయినప్పటికీ ఎందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటే వాళ్ళకి సపోర్టు ఇస్తారు అని భావిస్తున్న చైనా. ఇప్పుడు ఇండియా అమెరికా బంధం ప్రస్తుతానికి గట్టిగానే ఉంది. రెండో అంశం, మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదులు చేసిన పనికి అన్ని రాష్ట్రాలే కాదు అన్ని కంట్రీస్ కూడా ఖండించారు. ప్రతి కంట్రీ కూడా ఈ చర్యను ఖండించారు. ఎందుకంటే ఈ అల్లరి మోకర్లు ఉగ్రవాదుల్ని పెంచి పోషించటం, ఉగ్రవాదులు సామాన్యమైన మనుషుల మీద దాడులు చేయటం ఏ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. అది ఒకటి. రెండో అంశం, పాకిస్తాను చెప్పకనే చెప్పింది ఏంటంటే ఉగ్రవాదులు చేసిన దాడి మేమే చేపించామని చెప్పలేదు, కానీ ఉగ్రవాదులను అయితే మేము పెంచి పోషిస్తున్నామని యాక్సెప్ట్ చేశారు పత్రికాముఖంగా. ఇంకొక అంశం, పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు కొద్దిగా ఎక్కువగా భయపడి ఆందోళనకి గురవుతున్నారంటే భారతదేశం తీసుకున్న వ్యూహాత్మకమైన ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటంటే సింధు జలాలు పాకిస్తాన్లో కట్ చేస్తామన్నారు. ఇది 1960 సెప్టెంబర్ 19th చేసుకున్న అగ్రిమెంటు. దాన్ని కట్ చేయటం వల్ల పాకిస్తాన్ కంట్రీ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఎందుకంటే ఆ కంట్రీలో 80% సాగునీళ్లు ఈ సింధు జలం ద్వారానే వాళ్ళకి జీవనోపాధి అని చెప్పవచ్చు. ఇది ఇండియా పాకిస్తాన్ మీద డైరెక్ట్గా మిసైల్ అటాక్ చేయకపోయినా కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా నిర్ణయాలు ఇప్పుడు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కి అడిషనల్గా స్ట్రెంగ్త్ ఉన్న వాటిని కట్ చేసుకుంటూ పాకిస్తాన్ని వీక్ చేయటం. రెండోది, పాకిస్తాన్లోనే సింధు జలాలు కట్ చేస్తున్నాం అన్న భావాన్ని క్రియేట్ చేస్తే అక్కడ పూర్తిగా వ్యవసాయమే కాదు తాగునీటు నిర్వీర్యం అయిపోద్ది. మూడోది, అక్కడ ఈ విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి చేసే వాటర్ ద్వారా హైడ్రో ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి. సో పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్తుంది. ఈ పరిణామాలన్నీ జరిగితే పాకిస్తాన్లోనే ఎవరు ఏం చేయకుండానే కంట్రీలోనే ఇంటర్నల్ రెవల్యూషన్ వస్తుంది. ప్రజల ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. ఆ దిశగా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ సూసైడ్ విధంగా చేసుకునే విధంగా భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఫస్ట్ అనేది నేను అనుకుంటున్నా. రెండో అంశం, ఇన్ కేసు వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే పాకిస్తాను రక్షణ శాఖకు కేటాయించిన వ్యయం ఎంత, బడ్జెట్లో భారతదేశం రక్షణ శాఖకి కేటాయించిన వ్యయం ఎంత అనేది చూసినప్పుడు ఇది ఒక పాయింట్లో మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మనకి 75,000 కోట్లు బడ్జెట్లో ఉంది, వాళ్ళకి 7.5 కోట్లే ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ భారత ప్రభుత్వానికి ఉంది. రెండో అంశం, ఈ మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ యుద్ధ విమానాలు కానీ ట్యాంకర్స్ కానీ ఏదన్నా మాట్లాడండి మీరు ఎక్విప్మెంట్ వైజ్, భారతదేశానికి ఉన్న ఎక్విప్మెంట్లో పాకిస్తాన్కి 10% కూడా లేదు. ఇంత స్ట్రెంగ్త్స్
బలం ఉన్న భారతదేశం, ఇంత బలహీనంగా ఉన్నటువంటి పాకిస్తాన్, ఒకవేళ యుద్ధం అనివార్యమే అయితే పాకిస్తాన్ భారతదేశం ముందు నిలబడే ప్రసక్తి లేదు. కానీ ఆ పరిస్థితి రాకుండానే వీళ్ళు అన్ని దిక్కుల నుంచి వాళ్ళకి స్ట్రెంగ్త్ని కట్ చేసి పాకిస్తాన్ని ఏకాకిని చేసి వీక్గా క్రియేట్ చేసి ఇంటర్నల్గానే రెవల్యూషన్ తీసుకొస్తే వాళ్ళు రియలైజేషన్ వస్తారు అనేది మనకు తెలుస్తోంది. మూడో అంశం, మోడీ గారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇండియాలో కానీ పాకిస్తాన్ని ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. అంటే పాకిస్తానే కాదు, అటువంటి వాళ్ళకి సహకరిస్తున్న వేరే కంట్రీస్ కూడా ఇది ఒక మెసేజ్, ఇది ఒక హెచ్చరికలాగా ఇప్పుడు ఇండియా ప్రభుత్వం తీసుకోబోతుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఈ సిచ్యువేషన్ రిపీటెడ్గా బార్ ఎదురు కాకుండా వన్స్ ఫర్ ఆల్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంతో భారత ప్రభుత్వం వెళ్తా ఉంది. సో యుద్ధం అనివార్యమైన పాకిస్తాన్ కొలాప్స్, యుద్ధం తీసుకురాకుండా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ని దిగ్బంధం చేసినా కూడా పాకిస్తాన్కి మనుగడ ఉండదు. ఇంకొక అంశం, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పాకిస్తాన్లో చూసినట్టయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ ఎవరో ఉన్నారు, ఆయన కూడా ఫ్యామిలీతో సహా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆయనతో పాటుగా చాలామంది చీఫ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, మరి ముఖ్యంగా ఆర్మీ, వీళ్ళంతా కూడా ఫ్యామిలీస్తో పాటు వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు. సో భయం అనేది పాకిస్తాన్లో ఏర్పడింది. కాబట్టి పరిస్థితులన్నీ విశ్లేషణ చేసుకుంటే పాకిస్తాన్కి గడ్డు కాలం అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇది కాకుండా భారతదేశం కూడా మిగతా వేరే దేశాలకు కూడా ముందే సంకేతాలు ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కవింపు చర్యలు చేస్తుంది. అది కాక పహల్గాం దాడి కూడా మీరు అందరూ చూశారు కాబట్టి హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దాడులు జరిగాయని చెప్పి. సో మిగతా దేశాలు కూడా ఒక సందేశం ఇస్తుంది అంటే ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే మిగతా అన్ని దేశాలకి ఒక మెసేజ్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఒక డెసిషన్ తీసుకుంది, వాళ్ళ ఏరియా పైన ఎయిర్ క్రాఫ్ట్స్ రావద్దు అని. సో ఇండియా కూడా నిన్న ఒక నిర్ణయం తీసుకుంది, ఇండియా భూభాగం మీద పాకిస్తాన్ వాళ్ళని అలో చేయమని. సో వీటిని ఏమంటారంటే కొద్ది కవ్వింపు చర్యలుగా మనం భావించవచ్చు. రెండో అంశం, అంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఇండియా కూడా వ్యూహాత్మకంగా వేరే కంట్రీస్ వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేయటం. మూడో అంశం, ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ కొన్ని నిర్ణయాల వల్ల పాకిస్తాన్ నుంచి చాలా మెడిసిన్స్ పాకిస్తాన్కి ఇండియా నుంచి వెళ్తాయి. సో ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడే పరిస్థితులు కొన్ని ఏర్పడుతున్నాయి. ఇది దిగ్బంధం చేయటం అంటే ఇటువంటి వ్యూహాత్మకమైన చర్యలు ఇండియా తీసుకోవటం వల్ల ఈ మిగతా కంట్రీస్ వాళ్ళకే కాదు పాకిస్తాన్కి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించి మళ్ళీ ఇంకొకసారి ఈ చర్యలకు పాల్పడకుండా ఉండేటట్టు వీళ్ళ స్ట్రాంగ్ డెసిషన్గా మనకు కనిపిస్తూ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం జరిగితే ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా ఉంది, కానీ యుద్ధం రాకముందే యుద్ధాన్ని లోపల అంతర్గత యుద్ధాన్ని సృష్టించారు మోడీ గారు చాలా తెలివిగా. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.